హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక, పరిశుద్ధులైన యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మ్రొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సాయంకాల వేళలో ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి యేసు ప్రభువా, లార్డ్ జీసస్ ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి యేసయ్య మమ్మల్ందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. మేమున్నటువంటి ప్రాంగణములు, మేము కూర్చున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా యేసయ్య మీ రక్త ప్రోక్షణ కిందకి వేస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, మమ్మలను మా ప్రాంగణములను మీ పరిశుద్ధ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి ప్రభువా. మీ రక్తంలో ఉన్నటువంటి విమోచన, మీ రక్తంలో ఉన్న విడుదల, మీ రక్తంలో ఉన్న స్వస్థత, మీ రక్తంలో ఉన్న ఆశీర్వాదం, మీ రక్తంలో ఉన్నటువంటి విజయం యేసు ప్రభువా మాకు తండ్రి ఆపాదించవలసిందిగా తండ్రి బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. కృపను అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ రక్తంలో ఉన్న స్వస్థతను అనుగ్రహించండి నాయన. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో యేసయ్య నన్ను మమ్మల్ందరినీ కూడా మీ హస్తములకు అప్పచెప్పుకుంటుండగా యేసయ్య కృపను అనుగ్రహించండి. మా ప్రాంగణాల్లో పరిశుద్ధాత్మ దేవుని సంచారం బహుబలంగా ఉండనట్లును, పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు మా మీద నిలిచినట్లును మీకు అధికమైన కృపను ప్రసాదించండి. ఇక్కడ చేరిన వారందరికంటే, ఆన్లైన్లో ఉన్న వారందరికంటే నేను ఎంత మాత్రము యోగ్యుని కాదు, కానీ అందరికంటే అల్పుణ్ణి, అయోగ్యుని. నా దేవా, నా ప్రభా, ఇదిగో మీ నామాన్ని ఉచ్చరించటకు, మీ వాక్యాన్ని చేతమట్టుకున్నటకు నాకు అర్హత లేదని ఒప్పుకుంటున్నా. ఉన్నదే చెప్తూ ఉన్నాను యేసు ప్రభా, తగ్గించుకోవటం కాదయ్యా, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటూ ఉన్నాను యేసు ప్రభా. ఐ ప్రే దట్ యు వుడ్ హైడ్ మీ టోటల్లీ బిహైండ్ యువర్ క్రాస్. సంపూర్ణంగా మీ శిలవత్సాలను మరుగుపరచండి ప్రభా. మీరు ఇచ్చిన కృపను ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభునైనా నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలంపులను మీరు ముట్టి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై, ఆత్మచేత పుటము వేయబడినదై, రెండంచులు గలవాడి అని ఖడ్గమై మా ప్రాణాత్మ దేహములను మూలుగులను విభజించునంత మట్టుకు దూసుకుని వెళ్ళినగాక. మీకే స్థితులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు పేరుతో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ వచనాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. పెద్దలైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకునకు శుభమని చెప్పి వ్రాయినది అని అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క పత్రిక ఎవరి కోసం రాశాడు పౌలు అని మనం గమనించినట్లయితే ప్రియుడైనటువంటి గాయు అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, సో గాయు అనేటువంటి వ్యక్తి పౌలుకు ఎంతో ప్రియంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక ప్రియమైనటువంటి ఆ గాయకు, ప్రియమైనటువంటి ఆ వ్యక్తికి పౌలు ఒక చక్కటి ఉత్తరం రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అసలు ఈ వ్యక్తి పౌలుకు ఎందుకంత ప్రియంగా మారాడు అన్న విషయం కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఈ యొక్క గాయు పౌలుకు ఎందుకంత ప్రియంగా మారిపోయాడు, ఎందుకు యోహానుకి ఎందుకంత ప్రియంగా ఉన్నాడు అన్నటువంటి విషయాలు కొద్దిసేపు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్లయితే ఈ యొక్క యోహాను అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రియుడైన గాయకు నేను రాస్తూ ఉన్నానని యోహాను అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ గాయకున్నటువంటి లక్షణాలు ఏంటి కొద్దిసేపు నేను మీతో పంచుకుని ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నా. ఈ గాయకుని గురించి మనం గమనించినట్లయితే ఈ యొక్క 3వ వచనం నుంచి 7వ వచనం వరకు గాయకున్నటువంటి లక్షణాలు చాలా స్పష్టంగా అక్కడ యోహాను భక్తుడు రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
గాయకు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అది ఏం చేస్తున్నాడంట, సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు అంటూ ఉన్నాడు. సో ఎంతో మంది ప్రియమైన దేవులారా సత్యాన్ని గురించి తెలుసు, సత్యాన్ని గురించి బోధిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం అంటే ఏంటో తెలుసు, సత్యాన్ని గురించి బోధిస్తారు. ప్రియమైన వాళ్ళారా, సత్యాన్ని గురించి అనేక బోధలు వింటారు, బోధలు పాస్ చేస్తారు, కానీ బోధను అనుసరించి నడిచే వాళ్ళు తక్కువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం యేసు ప్రభు చక్కగా మాట్లాడు. ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ఇదిగో ఈ నా మాటలు వినడం మాత్రమే కాకుండా వాటి చొప్పున చేయువాడు అన్నాడు కదండి. వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాయు ఎలాంటి వ్యక్తి మనం గమనించినట్లయితే కేవలం వాక్యాన్ని వినేటటువంటి వ్యక్తి మాత్రం కాదు, కానీ సత్యాన్ని గురించి తెలుసుకునే మాత్రం కాదు, కానీ సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడంట. ప్రియమైన వాళ్ళారా, సో ఈ కాలంలో మనం గమనించినట్లయితే సత్యాన్ని గురించి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని గురించి అనేక మందికి బోధిస్తూ కూడా ఉంటారు, కానీ రియల్లీ ప్రియమైన వాళ్ళారా ఎంతమంది సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు? ప్రియమైన వాళ్ళారా, ఈ గాయు సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. అందుకే యోహాను అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు నాకు చాలా సంతోషాన్ని కలుగజేస్తూ ఉన్నావు. చూడండి 3వ వచనంలో మనం చదివినట్లయితే ఒక చక్కటి మాట మాట్లాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది. ఇదిగో గాయు నువ్వేం చేస్తున్నావు, సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నావు, సత్యానికి లోబడి నడుస్తూ ఉన్నావు. నువ్వు కేవలం వినడం మట్టుకు మాత్రం కాదు, కానీ దాని చొప్పున నువ్వు చేస్తూ ఉన్నావయ్యా. ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ ప్లెజర్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా అన్నాడు కదండి, ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు, లేకపోతే నా మాటలు విని వాటిని గైకొని వాడు, వాడిని ఏమంటానంటే నేను నా దాసులని పిలవక ఏమంటాను, వారిని నా స్నేహితులని పిలుస్తాను అన్నాడు. అంటే యేసయ్యకి ఎంత సంతోషం కదా. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య మాటలు విని యేసయ్య వాక్య ప్రకారం జీవిస్తే యేసయ్య సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్యాన్ని అనుసరించి నడుస్తేనంట యేసయ్యకు సంతోషం అంట. ఇదిగో నిన్ను ఇంక ఏమాత్రం కూడా నేను దాసులుగా పిలవటం లేదు, ఏమాత్రం కూడా మిమ్మల్ని శిష్యులని పిలవటం లేదు, మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాను? యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తున్నా, మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తూ ఉన్నా. గాయకున్నటువంటి మొట్టమొదటి లక్షణం, మంచి లక్షణం ఏంటంటే సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు. రెండవదిగా గాయకున్నటువంటి లక్షణం దయచేసి గమనించండి. ప్రియమైన వారలారా, యోహానుకు ఎక్కువ సంతోషం కలగజేశాడు కదా. అంచు ఉన్నాడు 3వ వచనం గమనించినట్లయితే, ఇదిగో సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది. ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఇతను కేవలం సత్యమును అనుసరించినటువంటి మాత్రమే కాదు, కానీ మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఆ సాక్ష్యాన్ని విని ఈ యోహాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు, నేను బహుగా సంతోషించానయ్యా గాయు, నీ సత్య ప్రవర్తన గురించి నీ సాక్ష్యాన్ని బట్టి ఐఎమ్ సో హ్యాపీ ఇన్ మై హార్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నిజంగా మన సత్య ప్రవర్తన గురించి యోహానుకు ప్రియమైన వాళ్ళ గాయను గురించి అంత సంతోషం అంటే ఇంకా దేవుడు ఎంత సంతోషం ఉంటుంది కదా. మనం చూసాం లాస్ట్ వీక్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగితే పరలోకంలో ఎక్కువ సంతోషం, అధిక సంతోషం. ఒక వ్యక్తి దేవుని నమ్ముకుంటేనే అధిక సంతోషం అంట. ప్రియమైన వాళ్ళ కదా మనం చూసాం లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే ఒక మనిషి ప్రియమైన దేవుళ్ళరా దేవుణ్ణి నమ్ముకుంటే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో దేవదూతలకు ఎక్కువ సంతోషము కలుగునని బైబిల్లో వ్రాయబడింది. సో ఎక్కువ సంతోషం, ఒక వ్యక్తి దేవుని నమ్ముకుంటేనే అంత ఎక్కువ సంతోషం కలిగితే ప్రియమైన వాళ్ళరా ఆ దేవుని అడుగుజాడలో నడుస్తూ ఉంటే దేవదూతలు ఎంతగా సంతోషిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అందుకే యేసు ప్రభు సాతానును జయించి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే దేవునికి ఎక్కువ సంతోషం కలగజేస్తే దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారము చేసును అని బైబిల్లో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవదూతలు వచ్చి పరిచారం చేస్తున్నారు. ఎవరికి? యేసు ప్రభువుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే సత్యమును గురించి అనుసరించి మంచి సాక్ష్యం కలిగి ఉంటారో ప్రియమైన దేవులారా దేవదూతలు ఎప్పుడు కూడా దే విల్ బి అట్ దేర్ సర్వీస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సర్వీస్? ఎవరైతే మంచి సాక్ష్యం కలిగి ఉంటారో దేవదూతలు వారి సర్వీస్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతాం. సో మొట్టమొదటిగా సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. రెండవదిగా యోహానుకు ఎక్కువ సంతోషం కలగజేస్తూ ఉన్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా,
మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దయచేసి గమనించండి. 5వ వచనంలో మనం చూసినట్లయితే అందరికీ ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడట. కేవలం నా వారికి, దేవుని నమ్ముకున్న బిడ్డలకు కాదు. దయచేసి గమనించండి 5వ వచనం, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయొచ్చున్నావు. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది విశ్వాసులు గమనించినట్లయితే కేవలం విశ్వాసులు, బ్రదర్స్ సిస్టర్స్, వీళ్ళకి మాత్రమే ఏదైనా సహాయం చేయాలంటే బయట వాళ్ళకు సహాయం చేయలేరు. ప్రియమైన దేవుడు అలాంటి హార్ట్ రాదు. కానీ ఈ గాయం ఏం చేస్తున్నాడంట, ఇదిగో పరదేశులైనప్పటికీ అన్యులైనప్పటికీ కూడా విశ్వాసిగా చేసినట్టుగా నువ్వు వారికి సహాయం చేస్తావు అంటే అందరికీ సహాయం చేయమని మనస్సు కలిగిన వాడు. ఈ మనసు ఎవరిదో తెలుసా? దేవుని మనసు. ప్రియమైన దేవుడులారా, దేవుడు యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏం చేస్తూ ఉన్నాడు? మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని కురిచేస్తూ ఉన్నాడు, సూర్యుని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, సో అంటే దేవుడు చెడ్డవారి మీద మంచివారి మీద ఎలాంటి అంటే సూర్యరశ్మిని కలగజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా వర్షాన్ని కూడా కలగజేస్తున్నాడు. అదే రీతిగా ఈ గాయు దేవుని పోలికలో నడుస్తున్నాడు అన్నమాట. అర్థం ఏంటంటే అందరికీ ఆతిథ్యం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని పోలికలో నడుస్తూ ఉన్నాడు. ప్రేమ వాళ్ళరా, సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నాడు. మంచి సాక్ష్యాన్ని కలిగి యోహానుకు సంతోషం కలిగజేస్తూ ఉన్నాడు. మూడవగా చూసినట్లయితే అందరికీ ఆతిథ్యం ఇస్తూ దేవుని యొక్క పోలికలో నడుస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. 4వ లక్షణం, ఎత్తునటువంటి లక్షణం దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే అందరినీ ప్రేమించువాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దయచేసి గమనించండి. అందరినీ ప్రేమించువాడంట. ప్రేమైన వాళ్ళారా, ఇది చూడండి 7వ వచనం చూడండి, 6వ వచనం, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ప్రేమ వాళ్ళ ఎవరు? కేవలం విశ్వాసులు మాత్రమే కాదు. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? పరదేశులు కూడా సాక్ష్యం ఇచ్చారంట. ప్రేమ వాళ్ళ మాట వండర్ఫుల్ స్టేట్మెంట్. ప్రేమ వాళ్ళరా, ఇదిగో ఓ గాయు నిన్ను గురించిన సాక్ష్యం కేవలం విశ్వాసులు మాత్రమే ఇవ్వలేదయ్యా. ఎవరిచ్చాడో తెలుసా? అన్యులు కూడా నీ ప్రేమను వాళ్ళు తెలుసుకొని సంఘము ఎదుట సాక్ష్యం చెప్పారు. వండర్ఫుల్ స్టేట్మెంట్. అంటే ఈ పరదేశులు అన్యులు ఏం చేశారు? సంఘం దగ్గరికి వచ్చే సాక్ష్యం చెప్తున్నారంటే వాళ్ళు కూడా సంఘంలో కలిసిపోయారు. ప్రేమైన వాళ్ళరా, గాయు చూపించేటువంటి ప్రేమను బట్టి పరదేశులు అన్యులు ఏమయ్యారు? సంఘంలో కలిసిపోయారు. ప్రేమైన వాళ్ళరా, వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. గాయకున్నటువంటి 4వ లక్షణం ప్రేమ వాళ్ళ అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు కదా. సో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. మనం గమనించినట్లయితే రోమేలకు రాసిన ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు కదా. అందరినీ ప్రేమిస్తున్నాడు. యూదులని గ్రీసులని ఏ భేదము లేదు. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి కోసం ఆయన ప్రాణంగా వచ్చాడు. అందుకోసం అందరి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ప్రేమైన దేవునిలారా, సో గాయకుల లక్షణాలు, యేసు ప్రభువుల లక్షణాలు పుణికిపుచ్చుకున్నట్టుగా గాయలో కనపడుతూ ఉన్నాయి అని యోహాను చాలా సంతోషిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రియుడా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియుడా, మై బిలవ్డ్ అని పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 5వ లక్షణం, అతను కూడా 5వ లక్షణం చూడండి, దయచేసి గమనించండి. సువార్తను సేవను అధికంగా ప్రేమించాడు. సువార్తను సేవను అధికంగా ప్రేమించాడు. ప్రేమ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూసుకుందాం. నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పకుండానట్లు గాయనకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇవ్వలేదు. ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే ఈ యొక్క గాయు అనేటువంటి వ్యక్తి, ప్రేమైన దేవుని ద్వారా పౌలు చేత బాప్తిసం పొందుకున్నటువంటి ఈ వ్యక్తి మనం గమనించినట్లయితే సో పౌలు యొక్క సేవను అమితంగా ప్రేమించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం 19వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో చూసినట్లయితే సువార్తను అధికంగా ప్రేమించినటువంటి వ్యక్తి ప్రేమైన వాళ్ళ యొక్క గాయు. సువార్తను సేవను అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి. ప్రేమ వాళ్ళరా, మనం గమనించినట్లయితే ఈ యొక్క గాయు ఏం చేస్తున్నాడంటే ప్రేమ వాళ్ళ తనకున్నటువంటి ఆస్తిని సైతం వెచ్చించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం లెక్క చేయకుండా ప్రేమైన దేవుళ్ళరా, సో పౌలుతో ఉంటూ ఉన్నాడు. యోహానుకు సమాచారం వెళ్ళిపోయింది. ప్రేమైన దేవుని పిల్లరా, సో బాప్తిసం తీసుకున్నాడు. సువార్త సేవలు విరివిగా వాడబడుతున్నటువంటి వ్యక్తిగా, ప్రేమించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 6వదిగా అతనుకున్నటువంటి లక్ష్యం దయచేసి గమనించండి. సువార్త విషయంలో పౌలుకు సహాయం చేస్తూ ఉన్నాడు. సువార్తను ప్రేమించేవాడు మాత్రమే కాదు, సేవను ప్రేమించేవాడు మాత్రమే కాదు,
పౌలుకు సువార్త సేవలో సహాయం చేస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. పట్టణం బహు గలిబిలిగా ఉండెను. పట్టణం బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడి. మనం గమనించినట్లయితే పౌలుతో పాటు అలాంటి గలిబిలిలో దొమ్మిగా పౌలు మీదకి వస్తూ ఉంటే ఎవరు ఉన్నారు పౌలు దగ్గర అంటే గాయు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ అరిస్తర్తో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే గాయు. ప్రియమైన వాళ్ళ చూడండి, ఆ అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మరియు పుర్రు కుమారుడు బెరేయ పట్టణస్థులైన సోపత్రును తెస్సలోనికైలలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థులైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమును అతనితో కూడా వచ్చింది. ప్రైజ్ బి టు గాడ్. మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ సువార్త విషయంలో పౌలుకి ఎంతో సహాయకారిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ వచనాలు మనం గమనించినట్లయితే వ్రాయబడింది. మన ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో సువార్తను ప్రేమించడం మాత్రమే కాదు, కానీ సువార్త విషయంలో సహాయకారిగా ఉంటూ ఉన్నాడు. గమనించినట్లయితే చివరిగా 8వ వచనం 7వ తలంపు గమనించినట్లయితే ఈ అపోస్తలుడైన పౌలుకు ఏం చేశాడంటే ఈ గాయు తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చాడు, తన ఇంటిలో ఉంచుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయు నీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు వర్తును నీకు వందనములు చెప్పుచున్నాడు. అక్కడ ఇంకా 23 చదివినామా? తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిగా మనం చూస్తాం. పౌలుడు తన ఇంట్లో ఉంచుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు, ఒక అపోస్తలుడు ఇదిగో మా ఇంట్లో ఉండండి అని ఆ ఇంట్లో ఉంచుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. పౌలుకు సహాయం మాత్రమే చేయలేదు, పౌలుడు తన ఇంట్లో ఉంచుకోవటానికి ఆయన ఇష్టపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, ఇదిగో ఎంత ఆత్మీయుడ యొక్క గాయు. ప్రేమైన వాళ్ళారా, యోహాను మాట్లాడుతూ అందుకే ఈ యోహాను ప్రత్యేకంగా ఈ గాయకు ఇక లెటర్ రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రియుడా అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, సో మనం కూడా దేవుడి దృష్టిలో బిల్లవుడిగా ఉండాలంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుడి దృష్టిలో ప్రియులంగా మనం ఉండాలంటే ఈ 7 లక్షణాలు మన జీవితాల్లో ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ 7 లక్షణాలు ఒకటి గమనించంటే సత్యమును అనుసరించి నడవటం, రెండోది గమనించినట్లయితే మంచి సాక్ష్యము కలిగి బహు సంతోషాన్ని కలగ చేయటం, మూడవదిగా అందరికీ ఆతిథ్యం ఇవ్వడం, వీళ్ళు వాళ్ళని కాకుండా ఆతిథ్యం ఇవ్వటం. ప్రేమైన దేవులారా, నాలుగవదిగా అందరినీ ప్రేమించడం, ఐదవదిగా సువార్తను సేవను ప్రేమించడం, ఆరవదిగా సువార్త విషయంలో ఎవరైతే ఇక్కడ పౌలుకు సహాయం చేసిన ఆ రీతిగా సువార్త విషయంలో సహాయకారిగా ఉండటం, ఏడవది గమనించినట్లయితే అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వటం. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం అందుకే యోహాను అంటున్నాడు ప్రియుడా 3 సార్లు అంటూ ఉన్నాడు. ప్రేమ వాళ్ళ 2వ వచనంలోను 5వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, అయితే 11వ వచనంలో ప్రియుడా అంటూ ఉన్నాడు. ఎంత అంటే తన హార్ట్కు తీసుకున్నాడు. ప్రేమైన దేవులారా, అంతగా ఈ గాయును ఈయన కూడా ప్రేమించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రేమ వాళ్ళరా, ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే మనం కూడా దేవుడి చేత ప్రియుడా అని మనం పిలువబడతాం, దేవుని సేవకుల చేత ప్రియుడా అని మనం పిలువబడతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవ ఆత్మీయతలను నేను మిమ్మల్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. సో రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి ఏమంటున్నాడో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియుల వాళ్ళరా, రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రియుడా నీ ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుతూ ఉందో, ఆత్మ వర్ధిల్లడం. ప్రేమ దేవులరా, నీ ఆత్మ వర్ధిల్లే కొద్దీ ఏంటంట అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం అంటున్నాడు. ప్రేమ వాళ్ళ చాలాసార్లు ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ గా ఉంటుంది క్రైస్తవుల్లో గమనించినట్లయితే. బ్రదర్, నేను దేవుని నమ్ముకోక ముందు చాలా ధనవంతుడిగా ఉండేవాడిని, లేకపోతే దేవుని నమ్ముకోక ముందు నేను చాలా పాపులర్ గా ఉండేవాడిని, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత అన్ని కూడా రెస్ట్రిక్షన్స్ అయిపోయాయి. ప్రియమైన దేవులారా, ఇది నిజంగా చాలా క్రైస్తవుల్లో ఇది ఒక స్టేట్మెంట్, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ గా, లేకపోతే కాంట్రడిక్ట్ చేసే వాళ్ళుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒక వ్యక్తి నిజంగా ధనం సంపాదించాలంటండి ప్రేమ వాళ్ళరా, లేకపోతే మంచి మంచి సీట్లు కొట్టాలంటే ప్రేమైన దేవులరా, ఇదిగో నేను క్రైస్తవుని కాదు అని సర్టిఫికెట్స్ లో మనం మార్చుకోవాలి కదండి. మనం గమనించినట్లయితే ఇదిగో నేను క్రైస్తవుని కాదు అని వెతుకుంటే వాళ్ళకి మంచి మంచి లేకపోతే ఏలోకపరమైనటువంటి ఆ స్కీమ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ కావచ్చు ఉండటం ప్రారంభిస్తాయి కదా. అంటే అక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాము, దేవునికి దూరంగా ఒక అడుగు వేస్తూ ఉన్నాం. రెండవది గమనించినట్లయితే బాగా లంచాలు తీసుకోవాలి. లంచాలు తీసుకుంటేనే మనకు సో ఈ రీతిగా గమనించినట్లయితే ఏలోక పరంగా మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, ఒక వ్యక్తి మంచిగా ఆస్తి సంపాదించాలంటే, మంచి పొజిషన్ ఉండాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి మంచి రికమెండేషన్స్ ప్రేమైన వాళ్ళ ఉన్నవి లేనివి కల్పించే రికమెండేషన్స్ కావచ్చు ప్రేమైన వాళ్ళ. అంతేకాకుండా సో లంచాలు తీసుకోవటం ఇష్టానుసారంగా లేకపోతే వాళ్ళు ఈ విధంగా చేసే వాళ్ళే మనం గమనించినట్లయితే చాలా ధనవంతులుగాను పెద్దవారుగాను లేకపోతే సమాజంలో గౌరవింపదగిన వాళ్ళుగాను పిలువబడుతూ ఉంటారు ప్రేమైన దేవులారా. కానీ నిజంగా దేవుని అనుసరిస్తే మనకేమి కలుగుతుంది అనేటువంటి ఆలోచన చాలా మంది జీవితాల్లో ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆత్మ వర్ధిల్లితేనంట ఆ వ్యక్తి అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటాడు అని దేవుని వాక్యం చాలా కరాఖండితంగా చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం ఆత్మ దినదినము వర్ధిల్లుచు ఉండాలంట ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే ప్రేమైన వాళ్ళారా అన్ని విషయాల్లో ఆటోమేటిక్ గా దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు ప్రేమైన వాళ్ళారా. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే చూడండి, సో ఈ వ్యక్తి గాయన వ్యక్తి సత్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించడం మాత్రమే కాదు, సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళారా. మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, సో మనం చూస్తున్నాం. సో సోల్ ప్రాస్పరస్ అయ్యే కొద్దీ ప్రేమైన వాళ్ళారా, సోల్ ప్రాస్పరస్ అయ్యే కొద్దీ అంటే సోల్ ప్రాస్పరస్ కావడం అంటే ఏంటంటే we need to have a right relationship with the Lord. దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం, దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండటం. ఆత్మ వర్ధిల్లటం అంటే అది ప్రేమైన ఆత్మ వర్ధిల్లటం అంటే దేవునితో అంటే మనం సరైన సంబంధం లేదా అని నేను చెప్పటం లేదు ప్రేమ వాళ్ళ. సరైన సంబంధం అంటే ఆ సంబంధం ఏ రీతిగా ఉందంటే బైబిల్ సెలవిస్తుంది ప్రేమ వాళ్ళ, దినదినము ఆ రిలేషన్ అధికం కావటం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో మనం గమనిస్తే దయచేసి గమనించండి. దేవుని వాక్యంలో మనం చూసిన కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లు. ప్రైజ్ బీ టు గాడ్. ప్రేమైన వాళ్ళరా, పట్టపగలగు వరకు అంటే ఏంటంట, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు. ఐ థింక్ ఒక 2-3 వీక్స్ బ్యాక్ మనము ఇలాంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఏంటి, మనము మీరు లోకానికి వెలుగు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ప్రేమైన దేవులరా ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని మనం చేసుకున్నాం. ఏ రీతిగా ఉంటుందంటే ప్రేమ వాళ్ళరా, సో ఈ వెలుగు అనేది ఎప్పుడు కూడా వేకువజామున లేకపోతే అంటే ఉదయం అనుకుందాం, ఉదయం 6 గంటలు అనుకుందాం, లేకపోతే 7 గంటలు అనుకుందాం ప్రేమ వాళ్ళరా. సో వేకు అంటాం కదా, దాన్ని వేకువజాము అంటాం. 5-6 గంటల మధ్య ప్రాంతంలో మనం గమనించినట్లయితే ఆ వేకువజామున ఏ రీతిగా ఉంటుంది వెలుగు, ఏ విధంగా ఉంటుంది, డాన్ అంటారు కదా, ఇంగ్లీష్ లో డాన్ అంటాం. ఏంటి, ఏ రీతిగా ఉంటుంది, అప్పుడప్పుడే ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు ప్రేమైన దేవులారా. ఉదయించే సూర్యుడు తిరిగా వెనక్కి వెళ్ళిపోవటం ముందుకు రావటం, వెనక్కి వెళ్ళిపోవటం ముందుకు రావటం అనేది ఎప్పుడైనా జరుగుతుందా? జరగదు ప్రేమైన వాళ్ళరా. సూర్యుడు ఎప్పుడు వెనక్కి తగ్గడు ప్రేమైన దేవులారా. సూర్యుడు ఉదయించడం మొదలుగా పెట్టగానే సూర్యుడు యొక్క తేజస్సు ఏమవుతుంది, నిమిషానికి గంటకు తేజరిల్లుతుంది. మిట్ట మధ్యాహ్నం వచ్చేపటికి ఏమవుతుంది, ఏమని వ్రాయబడింది అక్కడ మనం గమనించినట్లయితే పట్టపగలకు వరకు తేజరి. ప్రేమైన దేవుడు మనం గమనించినట్లయితే మనము మీరు లోకానికి వెలుగు అన్నాడు ప్రేమైన దేవుడు లోకానికి వెలుగు. ఆ వెలుగు ఎప్పుడు కూడా దినదినము ఏ రీతిగా ఉండాలి, అది ప్రకాశమానము ఎక్కువ కావాలి ప్రేమైన దేవుడులారా. ఒకరోజు ఎక్కువగా వెలగటం, ఒకరోజు ఆరిపోవటం, ఒకరోజు చీకటిగా ఉండటం, ఒకరోజు మసమసగా ఉండటం కాదు. దేవునితో ఉన్నటువంటి రైట్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ప్రేమైన వాళ్ళారా, నీ ఆత్మ వర్ధిల్లుచూ ఉన్న ప్రకారం అంటే అర్థం ఏంటంటే, వర్ధిల్లడం అంటే ఏంటి, ఎదుగుదల ఉండాలని అర్థం. వర్ధిల్లడం అంటే ఎదుగుదల ఉండాలి, ఆత్మ ఎదుగుతూ ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆత్మ ఎదుగుదల అంటే నువ్వు లోకానికి వెలుగు అంటే ఆ వెలుగు ఏ రీతిగా ఉండాలి, ఉదయకాలం ఉన్నటువంటి వెలుగు కంటే
ప్రేమ వాళ్ళ 5 గంటలు ఉన్నప్పటి కంటే 7 గంటలప్పుడు కొంచెం వెలుగు ఎక్కువ కావాలి. 7 గంటల కంటే 10 గంటలకు మరింత ఎక్కువ కావాలి. ప్రేమ వాళ్ళ 10 గంటల కంటే మరి 12 గంటలప్పుడు మిట్ట మధ్యాహ్నము ఎంత తేజరిల్లుతుందో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మరొకసారి చదువుకుందాం ఆ వచనాన్ని. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజలు, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెళ్తారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఆ రీతిగా వర్ధిల్లుచూ ఉంటే నీతిమంతుల మార్గాన్ని వర్ధిల చేసేది ఎవరు? దేవుడు. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం భూమి పునాదులు గతిస్తాయో కానీ ప్రేమైన వాళ్ళారా, బైబిల్లో ఉన్నటువంటి ఒక పొల్లు కూడా తప్పిపోదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక పొల్లు కూడా తప్పిపోదు. ఒకవేళ అది తప్పిపోయేదైతే దేవుడు తన గ్రంథంలో ఉంచి ఉండేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు. ఇది సత్యానికి సత్యం. ప్రేమైన దేవుడు 100% ప్రేమైన దేవుడు. ఇట్ ఈస్ ద టెస్టెడ్ దేవుని వాక్యం. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే నీతిమంతుల మార్గం ఏ రీతిగా ఉంటుందంటే ఆ రీతిగా తేజరిల్లుతుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే ఒక వ్యక్తి వెన్ ఎ పర్సన్ హ్యాస్ ద రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, ప్రేమైన దేవుని ద్వారా ఆ రిలేషన్ వర్ధిల్లుతూ ఉంటే, దినదినము వృద్ధి పొందుతూ ఉంటే అతని యొక్క రిమైనింగ్ లైఫ్ అంటే ప్రేమైన వాళ్ళారా, అది మెంటల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, లేకపోతే ఫిజికల్గా కావచ్చు. ప్రేమైన దేవుని ద్వారా అన్ని రీతులుగా అందుకే అంటున్నాడు, అన్ని రీతులుగా నువ్వు వర్ధిల్లుతావు ప్రేమైన వాళ్ళారా. సో తనతో పాటు తన ఇంటి వారు కూడా వర్ధిల్లుతారు. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే, సో నీతిమంతుల మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడంట ప్రేమైన వాళ్ళారా. సో ఇక్కడ కొన్ని వాక్య భాగాలు నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమైన వాళ్ళారా. మనం గమనించినట్లయితే, సో మోషే భక్తుడు ఇశ్రాయేలీయులను నడిపిస్తూ ఉండగా సడన్ గా దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మోషే, నీ నాయకత్వం చాలిక, ఇదిగో ఐ వాంట్ టు హ్యావ్ అనదర్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పడం ప్రారంభించాడు ప్రేమైన దేవుని ద్వారా. సో ఎలాంటివన్నీ ఎన్నుకున్నాడో తెలుసా? దేవుడు ఎలాంటివన్నీ ఎన్నుకున్నాడంటే ప్రేమైన వాళ్ళ దయచేసి గమనించండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని చేత వాడబడాలంటే ప్రేమైన వాళ్ళారా, ఒక వ్యక్తి నాయకుడిగా నిలబడాలంటే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క మోషే వెళ్తాడు దేవుని సన్నిధానికి వెళ్తాడు, కొన్ని గంటలు బయటికి రాడు, కొన్ని దినములు బయటికి రాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఇశ్రాయేలీయులకు ఏమొచ్చిందంటే విసుగొచ్చేస్తుంది. మోషే వెళ్ళిపోతున్నాడు, మాతో మాట్లాడు, మాతో ఏమి చెప్పడు, తన ఇష్టానుసారంగా పోతున్నాడు, గంటల కొద్ది దేవునితో గడుపుతున్నాడు, గంటల దినాల కొద్ది దేవునితో గడుపుతున్నాడు. ఇదిగో మాకు ఒక దేవుడు కావాలి అంటారు ప్రేమైన వాళ్ళరా. తమ ఇష్టానుసారంగా బయట ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ యవ్వనస్తుడైనటువంటి ఈ యొక్క యెహోషువ అంట ఏం చేస్తున్నాడు? ఆ యొక్క గుడారములో నుంచి బయటకు రాలేదంట ప్రేమైన వాళ్ళరా. దేవునితో గడుపుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదిగో నాకు వీరి సహవాసం కాదు కావాల్సింది, ఈ అల్లరి జనంతో కాదు నాకు సహవాసం కావాల్సింది, నాకు దేవునితో సహవాసం కావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి తీర్మానం, అది ఎప్పుడు తన యవ్వన ప్రాయంలో తీసుకున్నాడు. యవ్వనస్తుడని బైబిల్లో వ్రాయబడింది. యెహోషువ ఎవరు? యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ప్రేమైన వాళ్ళారా, he has taken a decision that he wants to be with the Lord. సో ఓ యెహోషువ, నువ్వు గుడారంలో ఏం చేస్తున్నావయ్యా? గుడారంలో ఏం చేస్తున్నావు నువ్వు? ప్రేమైన వాళ్ళారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి మొర్రపెట్టుము. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోషువ చేస్తున్నటువంటి పని అది. గుడారంలో ఉండి యెహోషువ చేస్తున్న పని, దేవుని దగ్గర ఉండి మొర్రపెట్టేవాడు, ప్రార్థించేవాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఇదిగో ప్రభా, ఇశ్రాయేల్ అందరూ కూడా ఈ రీతిగా ఇదిగో అల్లరి చేస్తున్నారే, దూడను చేసుకుని దాన్ని పూజించడానికి అహరోనును మిరియామును ప్రేరేపిస్తూ ఉన్నారే. ఇదిగో ప్రభా, వారి నిజాన్ని సత్యాన్ని తెలుసుకునేటట్టు చేయి, ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో వారి కోసం. ఇదిగో నీ సేవకుడు నీ దగ్గర ఉన్నాడు యేసయ్యా, ఇదిగో పంపించు ఆయన త్వరగా. జనం నాశనమైపోతున్నారు, ప్రార్థన చేస్తున్నాడేమో యవ్వనస్తుడిగా ఉన్నటువంటి యెహోషువ. దేవుడు అనుకున్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఐ వాంట్ దిస్ పర్సన్,
బికాస్ అతని ఆత్మ వర్ధిల్లుచు ఉంది కాబట్టి అతను నేను ఒక నాయకుడిగా నియమించాలనుకున్నాను. ఒక నాయకుడిగా మాత్రమే కాదు, ఒక న్యాయాధిపతిగా నియమించాలనుకున్నాడు దేవుడు. యెహోషువ ఒక న్యాయాధిపతి మాత్రమే కాదండి, ఒక నాయకుడిగా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, అంత మాత్రమేనా, ఒక సేనాధిపతిగా ఉన్నాడు. యుద్ధానికి ఏం చేశాడు? ముందరుని నడిపించాడు సైన్యాన్ని. ప్రేమైన వాళ్ళారా, ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. గమనించినట్లయితే ఒక నాయకుడిగా ఉన్నాడు, నడిపించేవాడిగా ఉంటున్నట్టుగా చూస్తాం. చిట్ట చివరికి ఇశ్రాయేలుకు భూమిని పంచిపెట్టేవాడుగా మారిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఒక వ్యక్తి ఈ రీతిగా ఎదుగుతుంటే చూడండి. అందుకే యెహోషువతో దేవుడు ఒక చక్కటి మాట అంటాడు. దయచేసి గమనించండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. యెహోషువ, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. నీ మార్గము వర్ధిల్లాలంటే ఓ యెహోషువ, నువ్వు గుడారములో ఉండి నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే నేను నిన్ను చూజ్ చేసుకున్నాను. కానీ నేను చూజ్ చేసుకున్న తర్వాత నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు. నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. మొట్టమొదటిగా ఏం చేయాలి? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు బోధించాలి ఇతరులకి. రెండవదిగా ఏం చేస్తున్నాడు? దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రం దాన్ని ధ్యానించిన. సో ఈ దాంట్లో ఒక్కటి కూడా తప్పిపోకుండా మొట్టమొదటిగా నువ్వు ధ్యానం చేయాలి, దాని ప్రకారం నువ్వు అనుసరించాలి. ఎందుకంటే నువ్వు బోధించాలి కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం మాత్రమే కాదు, దాన్ని అనుసరించాలి. అనుసరించిన తర్వాత నువ్వేం చేయాలి? దాన్ని బోధించాలి. చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంకేమంటున్నాడు? నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించావు. ప్రేమ వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ యెహోషువ, నువ్వు ప్రార్థనాపరుడివి, మంచిగా ఉంది, నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంది. కానీ ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు ధ్యానం చేయాలి. అందుకే దివారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానించువాడు నీటి కాలవల ఎవరన్నా నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే వాక్యాన్ని ధ్యానం చేస్తారో, వాక్యాన్ని పక్కన పెట్టడం కాదు ప్రేమైన వాళ్ళరా, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రేమైన దేవుళ్ళరా, దివారాత్రము ధ్యానం. దిగో యెహోషువను దివారాత్రమును ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం మాత్రమే కాదు, ఏం చేయాలి? దాన్ని అనుసరించాలి. ఈ నా మాటలు వినడం మాత్రమే కాదు, నువ్వేం చేయాలి? దాన్ని అనుసరించాలి. అనుసరించి నువ్వు బుద్ధి గలవాడిగా ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. యెహోషువ, ఇదిగో నువ్వు వాటిని అనుసరించాలి. అనుసరించిన తర్వాత ఏం చేయాలి? నీకై నువ్వు నేను అనుసరిస్తూ ఉన్నాను మంటలే సరిపోదు, ఏం చేయాలి? నువ్వు వాటిని బోధించాలి అని మాట్లాడుతున్నాడు. వాటిని బోధించాలి. ప్రేమైన దేవుడారా, సో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అందుకే ప్రేమైన వాళ్ళరా, అప్పుడు ఏంటంట, నీ మార్గాన్ని నువ్వు వర్ధలయ్యాలి. ఎవరో వచ్చి వర్ధలయ్యడం కాదు మన మార్గాన్ని. ఎవరంట? దేవుడు వర్ధల చేస్తాడు. ఎందుకు? ప్రేమైన దేవుడారా, నీ మార్గాన్ని నీవు వర్ధల చేసుకోవాలి అంటున్నాడు. నీ మార్గాన్ని నీవు వర్ధల చేసుకోవాలి. మన మార్గాలు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మనము వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విత్తబడుతుంటే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. చాలాసార్లు మన జీవితంలో ఏం చేస్తూ ఉంటామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. సో మాకు ఒకవేళ ఉద్యోగం రాదనుకోండి, బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ ఉద్యోగం కోసం, ఇదిగో నేను దేవునితో గడుపుతూ ఉన్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి అంటాం. ప్రేమ వాళ్ళ ప్రార్థన చేస్తుంటాం. దేవుడు ప్రేమించి ఉద్యోగాన్ని ఇచ్చింటాడు. ఉద్యోగాన్ని కానీ ఏం చేస్తాం? ఉద్యోగానికి ఇచ్చిన ప్రయారిటీ వాక్యానికి, ఉద్యోగానికి ఇచ్చిన ప్రయారిటీ ఫెలోషిప్కి. ప్రేమైన దేవుడారా, దేవుడు ప్రమోషన్ ఇస్తాడు. మళ్ళీ మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ప్రేమించి ఏం చేస్తాడు? ప్రమోషన్ ఇస్తాడు. ఆ ప్రమోషన్ మళ్ళీ ఏం చేస్తుంది? మనల్ని దేవుని దగ్గరికి రాకుండా ఆటంకపరుస్తూ ఉంటుంది. ప్రేమైన దేవుడారా, దేవుడు ఈ ఒడిదుడుకులు ఉండకూడదు. ప్రేమైన దేవుడారా, దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. సో ఏ విధంగా ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు మనము తేజలుతామో ఆ రీతిగా మన రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి? దేవునితో పెరుగుతూనే ఉండాలి తప్ప తగ్గకూడదు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఇంతకుముందు 1 గంట గడిపేదాన్ని నువ్వేం చేయాలి? ఇప్పుడు 2 గంటలు ప్రభుతో గడపాలి. దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చాడు, ప్రేమించి ఇచ్చాడు. ప్రేమైన దేవుడారా, 3 గంటలు ప్రభుతో గడపాలి. అది కానీ మనం ఏం చేస్తున్నట్టే గంటలు తగ్గిపోతూ ఉంటాయి. అంతకుముందు గంట గడిపేవాడివి, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా, ఉద్యోగం వచ్చింది, 5 నిమిషాలు వాక్యం పోయేటప్పుడు చదువుకుని పోతే చాలు. లేకపోతే ఈ మధ్య కొన్ని వచ్చిన ఏంటవి? ఎడారులు, సెలయేరులు, లేకపోతే అనుదిన ధ్యానం, అవి చదువుకుని పోతూ ఉంటారు. వాక్యం కూడా చదవరు. ప్రేమ వాళ్ళారా, బైబిల్ కూడా చూసుకోరు. ఆ పేజ్ మాత్రం చదువుకుని పోతూ ఉంటారు. ఇంకా ఈ మధ్య మరీ ఘోరం ఏంటంటే బైబిల్ మనకు ఇవన్నీ కూడా వాట్సాప్లో వచ్చేసాయి.
వాట్సాప్లో చదువుకోవచ్చులే, బస్సులో ప్రయాణం చేసేప్పుడు చదువుకోవచ్చులే. రెండు వలన ఇట్ బికమ్స్ టూ నెగ్లిజెన్స్. ఈ నెగ్లిజెన్స్ ఏమవుతుందంటే ఆత్మీయంగా మనల్ని దిగజార్చుతుంది. అంటూ ఉన్నాడు, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లితే చాలు, నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలంటే నీ ఆత్మ వర్ధిల్లాలి. దట్ ఈస్ ద మెయిన్ కీ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందరూ అనుకున్నట్టుగా కాదు ప్రేమైన దేవుడారా. దేవుని దగ్గరకు వచ్చే కొద్ది ఇదిగో నా కోరికలను తీర్చేసుకోవాలి, లేకపోతే నేను అనుకున్నవి నేను సాధించలేకపోతూ ఉన్నా, లేకపోతే ఒక ధనవంతుని కాలేకపోతున్నా, దేవుని కోసం నేను వదులుకోవాల్సి వస్తుంది అని వాపోతూ ఉంటారు. దే పిటీ దెమ్సెల్వ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టు బికమ్ ఎ క్రిస్టియన్స్. ప్రేమైన దేవుడారా, దేవుని దగ్గరకు వచ్చినందుకు మనం చూసి మనం పిటీ పడాల్సినటువంటి అవసరం లేదు ప్రేమైన దేవుడారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవునితో మనం సమయం గడిపే కొద్దీ దేవుడు ఏం చేస్తాడు, ప్రియుడా నీ ఆత్మ నిజంగా వర్ధిల్లుతూ ఉంటే నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. నీ ఆరోగ్యం విషయంలో కావచ్చు, నీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ ఇంటివాడి విషయంలో కావచ్చు, ప్రియమైన దేవుడారా మిగతా అన్ని విషయాల్లో కూడా నువ్వు సౌఖ్యంగా ఉండాలి. అది నా ప్రార్థన అంటున్నాడు. అది నా ప్రార్థన. ప్రియమైన వల్ల అపోస్తలుడైన యోహాను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని చిత్తానుసారంగా, ఇది దేవుని చిత్తం అని చెప్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఇట్స్ విల్ ఆఫ్ ద లార్డ్ అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు మన జీవితంలో ఏం జరుగుతుందంటే ప్రియుల వాళ్ళరా, మనము దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం, అడిగిన పొందుకుంటూ ఉంటాం. బైబిల్లో మనం గమనించండి, చూడండి దయచేసి గమనించండి. కీర్తన గ్రంథం 106వ కీర్తన. కీర్తన గ్రంథం 106వ కీర్తన 15వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. వారు కోరుకున్నది వారికి ఇచ్చాడంట. ప్రేమ వాళ్ళరా, దేవుని చిత్తానుసారమైంది కాకుండా వారు కోరుకున్నది వారు ఆయనకి ఇచ్చాడు. అడుగుతూ ఉంటే దేవుడు ఇస్తాడు ప్రేమైన దేవుడు బిడ్డలారా. కానీ అది దేవుని చిత్తమా కాదా? పౌలు అడిగాడు, ఏమి తెలుసా, దేవా ఇదిగో నా హృదయంలో నా కడుపులో ఒక ముళ్ళుంది, నా శరీరంలో ఒక ముళ్ళుంది, తీ ప్రభా. ఇంకా కొన్నిసార్లు అడిగి ఉంటే దేవుడు ఆ ముళ్ళు తీసి ఉండేవాడేమో. కానీ దేవుడు చెప్పాడు, అది నా చిత్తం. ఆ ముళ్ళు ఉండటం వలనే నువ్వు సరైనదిగా నువ్వు అణుచుకుంటావు ప్రేమ వాళ్ళరా. సో అందుకే నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నా కృప నీకు చాలు అంటే పౌలు చెప్తూ ఉన్నాడు సంతోషంగా, ఇదిగో నేను ముమ్మవారు ప్రార్థన చేశాను కానీ దేవుడు అన్నాడు నా కృప నీకు చాలు. నాకు అంతకంటే గొప్పది ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, దేవుని దగ్గరికి రాకుండా నీ కన్ను అభ్యంతరం పరుస్తుంటే ఆ కన్ను ఊడివికి పడే. ఒక కన్నుతో ఉండి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే 2 కన్నులుండి నువ్వు నరకములో పడవేయబడట అది దుర్లభము అంటున్నాడు. అనారోగ్యంగా ఉండి మనం దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉంటే అది దేవుని చిత్తం అయితే లెట్ ఇట్ బి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. దేవుడు ఆ ముళ్ళు మన కోసం పెట్టాడేమో, మనం ఎక్కువగా ఒకవేళ దాన్ని ఏమంటారు పొంగిపోతామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని కరెక్ట్గా ఉంటే మనల్ని మనం హెచ్చించుకుంటాం, మనం పొంగిపోతూ ఉంటాం. మనలాంటి ఇంకా వేరే వ్యక్తి మనం లేడు అనుకుంటాం. ప్రియమైన దేవుడు ఎందుకో ఉంచాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది, దాన్ని పీకి పడే. ఒక చేతితో నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడం మంచిది, 2 చేతులుండి నువ్వు నరకంలో పడవేయబడ్డ కంటే. ప్రేమైన వాళ్ళరా, దేవుడు అది ఉండని అంటే ఉండడం మంచిదే మన శరీరంలో. ప్రేమైన దేవుడరా, దేవుడు ఉండని అంటే ఉండడం మంచిదే మన జీవితంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దట్ వీ కెన్ బికమ్ క్లోజర్ టు ద లార్డ్. దేవునికి మరింత దగ్గరగా వేకువజాము నుంచి మన మిట్ట మధ్యాహ్నం వరకు ఏ విధంగా తేజరుతామో ఆ రీతిగా లోకానికి మనం వెలుగుమయంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని మనం అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. చూడండి, కీర్తన గ్రంథం 138వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 138వ కీర్తన 3వ వచనం ఇందాక చదువుకున్నాం. వారు కోరుకున్నది దేవుడు వారికి దయచేసాను, కానీ వారికి వెంటనే క్షీణత కలిగిందంట వారి ప్రాణాలకు. ఇప్పుడు చూద్దాం. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచి. వాటి వండర్ఫుల్ స్టేట్మెంట్. ఇది దేవుని చిత్తానుసారంగా చేయబడిన ప్రార్థన. ఇందాక ప్రార్థన దేవుని చిత్తానుసారంగా చేయబడిన ప్రార్థన. ఇశ్రాయేలు కోరుకుంటున్నారు, మాకు మాంసం కావాలి అంటారు, అంతే.
మాకు మాంసం కావాలి, మాకు బోరు కొడతా ఉంది ఏకమన్నా, ఎంతకాలం ఈ వాక్యం చదవాలి, వాక్యం వద్దు, మాకు ఇష్టానుసారమైన బోధ కావాలి అంటారు ప్రేమైన దేవుని ద్వారా. అదే బోధ ప్రేమైన దేవుని వాక్యం సెలవిస్తుంది మనం గమనించినట్లయితే. అంత్యకాల దినాలు ఏ విధంగా ఉంటాయంట, ఏం చెవులు గల దురద చెవులు గల వారు ఉంటారు దేవుని వాక్యం సెలవిస్తుంది. వారికి ఇష్టమైన బోధ కావాలి. ఇదిగో నువ్వు వర్ధిల్లుతావు, ఇదిగో నీకు ఆరోగ్యం ఉంటుంది, ఇదిగో నీకు సంతోషం ఉంటుంది, ఇలా చెప్తూ ఉంటే మన హృదయాలు సంతోషపడితే అలాంటి బోధ కావాలనుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుడారా, దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్తే వినే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు ఈ కాలంలో. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడి చిత్తారంగా ప్రార్థన చేశారా? కాదు. అయినప్పటికీ వాళ్ళు అడుగుతూ ఉంటే ఏం చేశాడు? దేవుడు ఇచ్చాడు. కానీ చివరికి ఏమైంది? వారి ప్రాణములకు క్షీణత కలిగింది. వారికి ఆత్మలు వర్ధిల్లాయి. అక్కడ వారికి ఆత్మలు వర్ధిల్లాయి, వారి ఆత్మలకు క్షీణత కలిగింది ప్రేమైన దేవుడు. కానీ ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను మొర్ర పెట్టింది నాకు ఉత్తరం ఇచ్చింది. అప్పుడు ఏమైందంట? నా ప్రాణము నాకు త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచాడు. ఇదిగో నా యొక్క ఆత్మ వర్ధిల్లింది అని మాట్లాడుతున్నాడు. నా ఆత్మ ఇదిగో నీతో రైట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ తో ఉంది. దేవానికి స్తోత్రం. ఇదిగో నా ప్రార్థన నీ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే నా ప్రార్థన విన్నా, నా యొక్క ఆత్మ వర్ధిల్లుతా ఉంది అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే తిమోతికి రాసినటువంటి పత్రికలో భక్తుడి పౌలు ఒక చక్కటి మాట అంటాడు. దయచేసి గమనించండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. అపవిత్రమైన ముసలమ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్న. ఎవరో వచ్చి చేయడం కాదు. ఎవరంట? నీకు నీవే సాధకం చేసుకును. ప్రియుడా, నీ మార్గాన్ని నీవే వర్ధిల్ల చేసుకో అని యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటాడు నీకు నీవే సాధకం చేసుకో. అప్పుడు ఏమవుతుందంట? 8వ వచనం, శరీర సంబంధకమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడిన అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ప్రైజ్ బీ టు గాడ్. దైవభక్తి విషయమైనటువంటి విషయాలు, శరీర సంబంధమైన విషయాల్లో కాదంట ప్రేమ వాళ్ళరా. దైవభక్తి విషయమైన మళ్ళీ ఒకసారి గట్టిగా చదువుతారు. కొంచెం మట్టికే ప్రయోజనం. ఇందాక మనం చూసాం, శరీర సంబంధమైన వాళ్ళు అడిగారు, మాకు పూరేళ్ళు కావాలి, మాకు మాంసం కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి, ఉల్లిగడ్డలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు కావాలి, మాకు కిస్తాయిలు అడిగారు. దేవుడు వారికి ఇచ్చాడు. వారి ప్రాణాలకు క్షీణత కలిగింది. కొంచెం మట్టికే ప్రయోజనకరం. దైవభక్తి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. అన్ని విషయాల్లో ప్రయోజనకరం అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారంగా మనం అడుగుతూ ఇది దేవుని చిత్తమా కాదా ప్రభా, అది నాకు ఇహలోక పరంగా ప్రయోజనకరమే కావచ్చు, కానీ అది నీ చిత్తంలో లేకపోతే వద్దు ప్రభా అని ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభా నేను అడుగుతూ ఉన్నా. యేసు ప్రభు ప్రార్థన చేశాడు, దేవా ఇదిగో నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుంచి తొలగించు, కానీ నా చిత్తము కాదు నీ చిత్తము కలుగును కాక. ఎంతమంది నిజంగా ప్రార్థన చేయగలుగుతున్నాం ప్రేమైన వాళ్ళరా కదా. మనం దేవుని ఎప్పుడు కూడా మనం ఒకవేళ నిందించే వారంగా లేకపోతే కోప్పడే వారంగా ఉంటాం. కానీ నిజంగా ఇదిగో ప్రభువా నేను అడుగుతూ ఉన్నా, కానీ ఒకవేళ అది నాకు ప్రయోజనకరం కాకపోతే ఇహలోక పరంగా కానీ పరలోక పరంగా కానీ రాబో తరంలో నాకు అది ప్రయోజనకరం కాకపోతే అది వద్దు ప్రభువా. ఎందుకంటే ఈ జీవితము క్షణిక కాలమే. ప్రేమైన దేవుడు ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు. ప్రేమైన దేవుడు మరొక వేవ్ వస్తుందంటున్నారు. ఎంతమంది ఉంటామో తెలియదు. ప్రేమ వాళ్ళరా, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పండితులు, వేదాంతులు 750 కోట్ల జనాన్ని 50 కోట్లకు తగ్గించాలని విపరీతమైన ప్రణాళికలు చేస్తా ఉన్నారు. ప్రేమైన దేవుడు విపరీతమైన ప్రణాళిక. అంత దినాల్లో జరగబోయే కాలం ప్రేమైన దేవుడు ఇంతమంది నేను చెప్పాను. 50 కోట్లకు తగ్గబోతా ఉంది జనం, ఖచ్చితంగా తగ్గిపోతుంది ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు, అంత్యక్రీస్తు బయలుపరచబోతూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు రాకడ ఎంత సత్యమో అంత్యక్రీస్తు బయలుపరచబడేది కూడా అంతే సత్యం. దానికి సంబంధించినవన్నీ కూడా అనుకూల పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకున్నాం. ఈ కొద్ది కాలానికి మనం ఈ రీతిగా మనం వేసారిపోతే, విసిగిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా,
పరలోకములో నిత్యము దేవునితో ఉండేటువంటి దాన్ని కోల్పోతామేమో ప్రియమైన వాళ్ళ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇదిగో ఈ శరీర సంబంధమైన వాటి విషయం కాకుండా ఆత్మ విషయమే ఉన్న దాని మీద మీరు ధ్యానం పెట్టండి. అది ఏలోక పరంగానే కాదు, పరలోక పరంగా కూడా రాబో కాలంలో కూడా మనకు నిత్య జీవాన్ని కలుగజేస్తుంది అని పరిశుద్ధులైన పౌలు తిమోతితో చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రేమ వాళ్ళని మనం గమనించినట్లయితే యెహోషువతో గమనించినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం దాకా మనం చదువుకున్నాం. నీవు ఆ బోధింపగా తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటము నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించి నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించండి. నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకోవాలి. మన మార్గాన్ని మనమే వర్ధిల్ల చేసుకోవాలి. దాన్ని ఏ రీతికంటే మన ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము మనము అన్ని విషయాల్లో వర్ధిల్లున్నట్లు, మన మార్గాలు వర్ధిల్లున్నట్లు వాళ్ళ మనం చేసుకోవాలి. అది మనం సాధకం చేసుకోవాలంట. సాధకం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనం గమనించినట్లయితే యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుడారా, నీ స్థితి ఇప్పుడు కొంచెమే కావచ్చు, నీ స్థితి చాలా కొంచెమే ఉండొచ్చు ఇప్పుడు, కానీ తుదక ఏ విధంగా ఉంటుందంట? మహావృద్ధి కలుగుతారు. మామూలు వృద్ధి కాదు. దేవుడు వాక్యం ఏమి సెలవిస్తుంది? మహావృద్ధి అని సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన స్థితి ఇప్పుడు కొంచెమే ఉండొచ్చు. ప్రేమ వాళ్ళారా, మనం తృణీకరించబడే వారిగానే ఉండవచ్చు. అందుకే ప్రభు ఎక్కువ దృష్టి ఎవరి మీద పెడతాంటే, చిన్న మందా మీరు భయపడొద్దు. మీరు చిన్న మంది అనుకుంటున్నారేమో, భయపడొద్దు. వారిలో ఒంటరివాడు 1000 మంది ఎవరు, వారిలో ఒంటరివాడు 1000 మంది ఎవరు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ వాళ్ళారా, నీ మొదటి స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ తుదకు ఏమవుతుందో తెలుసు, అది మహావృద్ధి కలుగుతుందని దేవుని వాక్యం సెలవు. చూడండి, 5వ వచనం చదువుకుందాం. దానికి ముందుగా 5, 6 వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. మహావృద్ధి కలగాలంటే ఏం కావాలో చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బ్రతిమాలుకొని చూడు. మొట్టమొదటిగా ఏం చేయాలి? జాగ్రత్తగా వెతకాలంట. రెండవది ఏం చేయాలి? బ్రతిమాలుకొనాలి. ప్రార్థన చేస్తున్న బ్రతిమాలుకోవడం అంటే ఏంటో తెలుసా? బ్రతిమాలుకోవడం అంటే ఏంటి? అడిగి ఆఫ్ చేయడం కాదు. మనం ప్రార్థన చేసి ఆపేస్తాం కదా. చాలాసార్లు మన జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి, ఇంకా ఎన్ని నెలలు ప్రార్థన చేయాలి దీనికోసం, మధ్యలో వదిలేస్తాం. కానీ దేవుని బ్రతిమాలడం అంటే ఏంటో తెలుసా? ఆగదు. బ్రతిమాలడం అంటే ఏంటి? పొందుకునేంత వరకు ఆగదు. కనాను స్త్రీ ఏం చేస్తుంది? యేసయ్య దావరబోతూ ఉన్నాడు, ఆమెను పట్టించుకోవటం లేదు యేసు ప్రభు. పేతురు వచ్చి రికమెండేషన్ చేస్తున్నాడు, అయ్యా ఏందయ్యా ఆమె ఇంత వచ్చి అడుగుతుంటే నువ్వు అసలు పట్టించుకోకుండా దావరబోతున్నావు, నా మాటలు కూడా వినబోతున్నావు, కనీసం ఆమెకు జవాబు చెప్పాను, వెళ్ళిపోతుంది వెనక్కి అని పేతురు వచ్చి రికమెండేషన్ చేస్తున్నాడు ఆమె విషయం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఆ వైపు చూచి, మొట్టమొదటి ముక్క మా పిల్లలకే అంటే, అవును ప్రభా, నేను కుక్క ఏం చేస్తుంది? బల్ల కింద పడిన ముక్కల సైతం ఏరుకుంటుంది కదా, దాన్ని ఇంకా తగ్గించుకుంది. మనం అడిగే కొద్ది ప్రొలాంగ్ అవుతుంటే ఇంకా తగ్గించుకోవాలి. కనాను స్త్రీ తగ్గించుకుంటే అప్పుడు ఆమె విశ్వాసాన్ని చూచి, అమ్మా నీ విశ్వాసము ఏమన్నాడు యేసు ప్రభు? అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు అనుకున్నది జరుగును గాక అన్నాడు. ఆ క్షణమందే ఆమె బైబిల్లో మనం చూస్తున్నాం, ఆ క్షణమందే ఆమె కూతురు స్వస్థత పొందెను. ఆమె మన ప్రేమ వాళ్ళని గమనించుంటే మానేసిందా? బతిమాలుకోవటం. నువ్వు జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి. రెండవదిగా బతిమాలుకునేడల ప్రార్థన చేయడం కాదు, మొరపెట్టడం కాదు, బ్రతిమాలుకోవాలంటే ఇంకా తగ్గించుకోవాలి ప్రభు దగ్గర. ఏదో మన జీవితంలో తగ్గించుకోవాల్సింది ఏదో ఉంది ప్రేమని దేవుడు. బ్రతిమాలుకోవడం అంటే మనం పూర్తిగా జీరో చేసుకోవడం, మనల్ని పూర్తిగా జీరో చేసుకోవడం ప్రభు దగ్గర. ప్రేమైన దేవుడారా, ఇంకా ఏదో ప్రభు దగ్గర జీరో చేసుకోవడం ఏదో ఉంది. ఇంకా యేసు ప్రభు ఏం చేశాడు? తాను సమర్పించుకోవటానికి తను రిక్తునిగా చేసుకుని బైబిల్లో వ్రాయబడింది. ఆయన నీ కోసం నా కోసం సమర్పించుకోవాలంటే, ఈ లోకంలో రక్తం కార్చాలంటే తను రిక్తునిగా చేసుకోవాలంట, అంటే అంతగా తగ్గించుకోవాలంట. అప్పుడు ఆయన యొక్క ఏమైంది? ఆయన యొక్క రక్తము మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడింది. ప్రేమైన దేవుడారా, మనం ఇంకా రిక్తులుగా బతిమాలుకొని నేడలని బైబిల్లో వ్రాయబడింది. చూడండి, 6వ వచనం చదువుకుందాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై, చూడండి 4వది, యథార్థవంతుడవై
నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయుము. ప్రైజ్ బీ టు గాడ్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ కూడా 7 అంశాలు మనకు ఉన్నాయి. మొట్టమొదటిగా జాగ్రత్తగా వెతకాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి ప్రేమ వల్ల. చాలా లోతైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిగా జాగ్రత్తగా వెతకాలి. రెండవదిగా బ్రతిమాలు కొనాలి. మూడవదిగా పవిత్రుడవై ఉండాలి. నాలుగవదిగా యథార్థవంతుడవై ఉండాలి. ఐదవదిగా నీతి కలిగి ఉండాలి. నీతి కలిగి ఉండాలి. చూడండి ఏమైంది అక్కడ మనం 2, 3, 4, 5. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నీ మీద శ్రద్ధ నిలిపి నీవు మహాభివృద్ధి. దేవుడు అప్పుడు ఆయన నీ మీద శ్రద్ధ చూపుతాడంట. ప్రియమైన దేవుడు, మన జీవితాల్లో ఇవన్నీ కూడా ఉన్నట్లయితే మీరు ఇంటికి వెళ్తారు, ధ్యానం చేయండి. అనేక అంశాలు లోతుగా అక్కడ ఉన్నాయి. సో దేవుణ్ణి వెతకటం, బతిమాలుకోవడం, పవిత్రంగా జీవించడం, యథార్థవంతులుగా ఉండడం, నీతిగా కలిగి ఉండడం. ప్రియమైన దేవుడు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నీ మీద దేవుడు శ్రద్ధ పెడతాడంట. అంటే నీ మీదనే దృష్టి పెడతాడు ఆయన. శ్రద్ధ పెట్టడం అంటే ఏంటి? నువ్వు తప్ప వేరొకరు కనపడరు అన్నమాట. అప్పుడు నీ మీద శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తాడు దేవుడు. శ్రద్ధ పెట్టి ఏం చేస్తాడు? నీ మీద శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధల చేస్తాడు. వర్ధల చేస్తాడు. నువ్వు మహాభివృద్ధి పొందుతావు. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయం మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చు ఉన్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలి. అన్ని విషయాల్లో సౌఖ్యం. ప్రియమైన దేవుడరా, ఇహలోక పరంగాను పరలోక పరంగాను అన్ని విషయాల్లో సౌఖ్యం. అంటే నా ఉద్దేశంలో మనం కంఫర్టబుల్గా ఉండాలని కాదు. ప్రేమ వాళ్ళరా, కంఫర్టబుల్గా ఉంటేనే కానీ కాదు. ప్రేమైన దేవుడరా, వర్ధిల్లడం అంటే దేవుడు అన్ని రీతిగా మన ఫిజికల్ స్టేటస్ మార్చవచ్చు, మన యొక్క ఆరోగ్య స్థితి మార్చవచ్చు, మన యొక్క ఉద్యోగ స్థితి మార్చవచ్చు. ప్రేమైన దేవుడు ద్వారా మన యొక్క సోషల్ స్టేటస్ మార్చవచ్చు. ఎన్నైనా చేయగలడు. ప్రేమైన దేవుడు ద్వారా దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మనం అనుకున్నదే కానీ కాదు, వాళ్ళ కోరుకున్నది వారి దేవుడు వారికి దయచేశాడు. కానీ ఏమైంది? వారికి క్షీణత కలిగింది. కానీ భక్తుడు అంటున్నాడు, దేవా, నేను అనుకున్నది నువ్వు నాకు ఇచ్చావు, కానీ నా యొక్క ప్రాణం ఏమైందంట? తెప్పరిల్లిందంట. ఆయనకు ఆత్మ ఏమైంది? ధైర్యపడిందంట. ప్రేమైన వాళ్ళరా, ఆ రీతిగా ఉండాలి. మనం దేవుని అడగడంలో, దేవుని విషయంలో పొందుకోవటంలో ఆ రీతిగా ఉండాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని ద్వారా అందుకే మొదట కొంచెమా ఉందంట, తుదకది ఏమైంది? మహాభివృద్ధి ఉంది. 7వ వచనంలో మనం చూస్తున్నాం. యోబు 8:7లో చూడడానికి కొంచెమే ఉంది, కానీ అది మహావృద్ధి కదా. మనం గమనించినట్లయితే, మనం చూస్తున్న బైబిల్లో గమనించినట్లయితే ఒక చిన్న రాయి అంట. ఏమైంది అది? చిన్న రాయి ఏమైంది? బైబిల్లో దానియేలు చూస్తున్నాం. అదేమైంది? తుదకు మహాపర్వతమైంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ప్రార్థన చేస్తూ చెయ్యమైంది. ప్రేమ వల్లరా, ఒక చెయ్యంత అరచెయ్యంత మేఘం, అరచెయ్యంత మేఘమే, కానీ మోపైన వాటకు చేతిగా చేస్తుంది. మోపైన అది కొంచెమే మోకాళ్ళ మధ్యన పెట్టుకొని ముఖాన్ని ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా అవసరమా? ప్రేమ వాళ్ళరా, వర్షం వస్తేనేమో వర్షం రాకపోతే ఆయన దేవుడు పోషిస్తూ ఉన్నాడు కదా. కరువులో దేవుడు పోషించాడు. ప్రేమైన దేవుడు కరువులో పోషించిన వాడు కంటిన్యూ చేయలేడా? చేయగలడు. ఆయన పోషణ కోసం కాదు, ఆయన మోకాళ్ళ మధ్యన ఉంచుకుని ప్రార్థన చేసింది ముఖాన్ని. ప్రేమ వాళ్ళరా, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాలని, దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్చాలని మోకాళ్ళ మధ్యన ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే మొట్టమొదటిగా అరచేయంత మేఘం, తర్వాత ఏమైంది? తుదకు మహామేఘం అయిపోయింది. అది మోపైన వాన కురిసింది. ప్రేమైన దేవుడారా, అది చిన్న రాయే చివరికి మహా పెద్ద పర్వతంగా మారిపోయింది. ప్రేమైన దేవుడారా, యేసయ్య రాజ్యం ఆ రీతిగా ఉంటుంది. యేసయ్య కార్యాల రీతిగా ఉంటాయి. యేసయ్య జీవితం, ప్రేమైన దేవుడారా, మన జీవితాల్లో యేసయ్య కృప ఆ రీతిగా ఉంటుంది. మొట్టమొదటిగా చిన్నగానే ఉంటుంది. యెహోవా నీవు ఆశీర్వదించినలా, దినతాల గంధం మనం చూస్తున్నాం, అది ఎన్నటికన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది కదా. అంటే దానికి మితి ఉందా? ఇంకా ఎన్నటికన్నటికి అంటే అర్థం ఏందండి? యెహోవా నీవు ఆశీర్వదించినలా, ఒకసారి నీ హస్తం ఉంటే చాలయ్య నా మీద, అదేమవుతుంది? అది ఎన్నటికన్నటికీ అంటే అది ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా, రాబో యుగమైందైనా, రాబో తరమందైనా, రాబో కాలమందైనా కూడా ఎన్నటికన్నటికీ ఆశీర్వాదాలు నిలుస్తాయంట. ప్రేమైన దేవుళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చిన్న వాక్యం చదువుకొని ముగించుకుందాం. టైం అయిపోయింది. ప్రేమ వాళ్ళారా, చిన్న వాక్యం చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన బోధించిన చాలించిన తరువాత 5:4 నీవు దోణిని లోతునకు నడిపి
నడిపించి నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు చేపలు పచ్చుటకు నీ వలను వేయుడని నీ వలను వేయుడని నీ వలను వేయుడని ఉమ్. సీమోనుకు చెప్పగా సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిని గాని మాకేమీ దొరకలేదు. అయినను అయినను నీ మాట చొప్పున నీ మాట చొప్పున వలలు వేతునని వలలు వేతునని ఆయనకు చెప్పాను. చాలు. ప్రేమ పిల్లలారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ముందుగా మనం గమనించినట్లయితే ఈ యొక్క పేతురు ఏం చేస్తున్నాడంటే రాత్రంతా శ్రమపడి యేసయ్య అక్కడికి పోయేసరికి ఏం చేస్తున్నాడు, వాళ్ళన్నీ కూడా కడుక్కుంటున్నాడు. ఎందుకు కడుక్కుంటున్నాడు? మడత పెట్టి ఇంటికి వెళ్ళిపోదామని. రాత్రంతా శ్రమపడ్డాడు. వలలు ఎందుకు కడతారంటే రాత్రి అంతా కూడా వలలు వేసినప్పుడు ఏమవుతాయంటే ఒట్టి చేపలు పడవు. ఓకే, రకరకమైన పీతలు, రొయ్యలు రకరకాల పడుతుంటాయి దాంట్లో. అవన్నీ పనికొచ్చేటివి కాదన్నమాట. సో ఈ యొక్క దాంట్లో అవన్నీ కూడా కడుక్కోవాలి. వలలు కడుక్కొని ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళేప్పుడు ఏం చేస్తారు, వలలు కడుక్కొని మడత పెట్టేసి ఆరబెట్టేసి వెళ్ళిపోతారు ఇళ్ళ. ఇప్పుడు వాళ్ళరా ఆ సమయంలో యేసయ్య వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నువ్వు మడత పెడుతున్నావు కదా, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా, నేను చెప్తూ ఉన్నా నువ్వు దిశను మార్చుకో. నువ్వు వెళ్ళే దిశ, నువ్వు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు, నీ దిశను మార్చుకో అని చెప్తున్నాడు. ఎక్కడ దిశకు వెళ్ళాలి? నువ్వు తిరిగా ఏం చేయాలి? వలవేనికి వెళ్ళు. నేను చెప్తూ ఉన్నాను, నువ్వు వెళ్ళు అంటే అప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యా రాత్రంతా మేము శ్రమపడ్డాం, అయినను నీ మాట చొప్పున మేము చేస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే పేతురు దిశ మార్చుకున్నాడు, పేతురు దశ మారిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు ఏం చేశాడు? తన దిశ మార్చుకున్నాడు, తన రూట్ మార్చుకున్నాడు. యేసయ్య మాట చొప్పున తన దశ మారిపోయింది. అంటే తన యొక్క స్టేటస్ మారిపోయింది. మనుషుల పట్టు జాలరిగా మారిపోయాడు. ఒక్కసారి వాక్యం చెబితే 3,000 మంది బాప్తిసం తీసుకుంటున్నారు. 3,000 మంది రక్షణ పొందుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన డైరెక్షన్ మార్చుకుంటామో దేవుడు చెప్పినట్లుగా, అందుకే ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, వాక్యము చొప్పున మనం నడవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మ దినదినము వర్ధిల్లాలి. ఏ రీతిగా వర్ధిల్లాలి? ఉదయకాలం నుంచి ప్రేమ దేవుల మిట్ట మధ్యాహ్నం వరకు ఏ విధంగా వెళ్తుందో ఆ రీతిగా మన రిలేషన్షిప్ ప్రభువుతో ఎదుగుతూ ఉండాలి. లైట్ తేజరిల్లట్టు వెళ్తూ ఉండాలి. ప్రేమైన దేవుని ద్వారా ఆ రీతిగా వెళ్ళినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, సో పేతురు దిశ మార్చుకున్నాడు. దశ ఏ విధంగా మారిపోయిందో ప్రేమైన వాళ్ళరా, మన జీవితాల్లో కూడా మన దిశ మార్చుకుంటే, మన రూట్ మార్చుకుంటే, యేసయ్య చెప్పినట్లుగా మనం చేసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఏమందిస్తాడు? మన దశనే మార్చేస్తాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచూ ఉన్న ప్రకారం నీవు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. దిస్ ఇస్ మై ప్రేయర్. లాస్ట్ తలపు చెప్పి ముగిస్తున్నాను. ఇట్స్ మై ప్రేయర్ అంటున్నాడు ఆయన. యోహాను ఏమంటున్నాడు? ఇట్స్ మై ప్రేయర్. ఇది దేవుని చిత్తము అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తం, నువ్వు వర్ధిల్లడం దేవుని చిత్తం, అంతే. నువ్వు వర్ధిల్లడం దేవుని చిత్తం. కానీ దానికి ఒక కండిషన్ ఉంది. ఏంటో తెలుసా? నీ ఆత్మ వర్ధిల్లుచుకున్న ప్రకారం. ప్రైజ్ బీ టు గాడ్. దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రేమ వాళ్ళరా, మన జీవితాలు, మన దిశలు, మన రూట్లు ఎక్కడైనా ఒకవేళ ఉంటే మార్చుకుందాం. దేవుడు మన దశనే మార్చేస్తాడు. ఇదిగో నా జీవితం ఇంతేనేమో, ఇంక అయిపోయింది నా జీవితం, ఎంతకాలం కాదు. నీ దశను మార్చగలడు, క్షణాల్లో మార్చగలడు దేవుడు అనుకుంటే కదా. ప్రేమైన దేవుడులారా, మన దిశ మార్చుకుందాం. దేవుడు మన దశనే, మన రాతనే మార్చేస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రభు దగ్గర అర్పణ చేసుకుందాం. ఎక్కడ మనతో ప్రభు మాట్లాడాడో అక్కడ సరి చేసుకుందాం. సార్, పేతురు తన దిశను ఏ రీతిగా మార్చుకున్నాడు, మన దిశను మార్చుకుందాం. పేతురు దశ మారినట్లుగా దేవుడు మన దశను, మన యొక్క స్థితినే మార్చేస్తాడు. మన ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం మనల్ని అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండేట్లుగా చేసే బాధ్యత ఆయనది. ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ, మనది కాదు. ఆ రీతిగా మనం ఒకరికొకరం ప్రార్థన చేయాలి. యోహాను ఏ రీతిగా గాయ కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఆ రీతిగా మనం కూడా ఒకరికొకరం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం.
జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నిజంగా మీ వాక్యం ఎంత జీవం గల తండ్రి, ఎంత స్థుతినందదైనది యేసయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట ఎంతో జీవంతో కూడుకున్నదని తండ్రి మీ పాదములకు మొక్కుతూ మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నాయనా నిజంగా తండ్రి నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. మేము నీ సన్నిధి నుంచి ఎక్కడికి వెళ్తామయ్యా? పేతురు అన్నట్టుగా ఇదిగో ప్రభా ఈ సాయంకాల సమయంలో మేము నీకు అంటూ ఉన్నాం యేసు ప్రభా. తండ్రి మేము అటు ఇటు ఎక్కడ తిరగకుండా యేసు ప్రభా ఇదిగో ప్రభా నిత్య జీవపు మాటలు కలిగిన మీ పాద సన్నిధిలో మేము కూర్చునే గొప్ప కృపను యేసు ప్రభా మాకు అందరికీ ప్రసాదించండి. మా ఆత్మలు వర్ధిల్లినట్లుగాను, తద్వారా యేసయ్యా మేము అన్ని విషయాల్లో సుఖంగాను సౌఖ్యంగాను ఆరోగ్య విషయంలోను నా దేవన ప్రభ మా యొక్క తండ్రి ప్రభ ఉద్యోగాల్లోనూ మా యొక్క ఇంటిలోనూ యేసు ప్రభ ప్రమోషన్స్లోను ప్రతి విషయంలో ప్రభానైనా వర్ధిల్ల రీతిగా గొప్ప కృపను చూపించే గొప్ప దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు కలిగింది కొంచెమే నా దేవన ప్రభ, కానీ అది 5,000 మందికి ఆహారం అవునట్లుగా 4,000 మందికి ఆహారం అవునట్లుగా చేయగల గొప్ప దేవుడే యేసయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ యొక్క వాక్యం సంపూర్ణంగా 100% నెరవేరును గాక. ఇది మా ప్రార్థన అయి ఉన్నది యేసు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నెరవేర్చబడును గాక. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపనిచ్చి మీరే ప్రభానైనా నాతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా యొక్క ప్రాణాత్మ దేహములు తెప్పరిల్లునట్లు యేసు ప్రభానైనా దినదినము తండ్రి మేము ఆత్మీయంగా వర్ధిల్లునట్లును రైట్ రిలేషన్షిప్ మీతో పెంచుకున్నట్లు యేసు ప్రభా, తద్వారా యలోక పరంగా మేము దీవించబడినట్లు మా దశ మార్చే గొప్ప దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా మా దిశ మార్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా. మా దశను కూడా మార్చి గొప్ప దేవుడికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. కృపనిచ్చి మీరే నడిపించవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవన నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.